హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి షుగర్. సో అసలు షుగర్ గురించి మనం సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది షుగర్ పేషెంట్స్ అనేది వస్తూ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ అనేది. సో అయితే వాళ్ళకి మీరు హోమియోపతి మెడిసిన్ ఇస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి డైట్ ప్యాటర్న్ అనేది మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు? నా గోల్స్ ఏముంటాయంటే, ఎప్పుడైతే షుగర్ పేషెంట్లు వస్తారు కదా, నేనేం పెట్టుకుంటా మైండ్లో అంటే, వీళ్ళకు షుగర్ పూర్తిగా రివర్స్ అవ్వాలి. అంటే బాడీ లోపల నుంచి షుగర్ వ్యాధి ఏదైతే వచ్చింది కదా, అది పోవాలి, మళ్ళీ లైఫ్లో రావద్దు. అండ్ మనం దానికి తగ్గట్టు హోమియోపతి మందులు ఇవ్వాలి, దాంతోపాటు సరైన డైట్ ఇవ్వాలి. ఈ డైట్ కూడా ఎట్లా ఉండాలంటే, నా మందులు మానేసిన తర్వాత కూడా మళ్ళీ రికవర్ అవ్వద్దు. అండ్ మనిషికి ఏది ఇష్టం ఉంటే అది ఉండాలి డైట్లో. ఓకే. ఏది అవాయిడ్ చేసే అవసరం లేదు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, అరే బెర్రీలు తినాలి, క్రేన్ బెర్రీలు తినాలి, అదే కిలో ఏమో 3000 4000 ఉంటాయి. ఇప్పుడు అందరు అది మేనేజ్ చేయలేరు కదా, అటువంటివి 10 ఉంటాయి, అవే తినాలి. ఇంకా ఇవి తింటేనే మీకు కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు కూడా అయిపోతుంది ఎన్నోసార్లు. ఈ డైట్ నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇది ఎవరికైతే చాలా ఎక్కువ షుగర్ లెవెల్లు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు మీల్లు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్లు తినకుండా ఉంటారు కొందరు, మధ్యాహ్నం వరకు ఆగుతారు, 3 వరకు 4 వరకు. అప్పుడు ఏమవుతుంది, సడన్గా ఎప్పుడైతే వాళ్ళు తింటారు కదా, గ్లూకోజ్ స్పైక్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది వాళ్ళ బాడీలో. అయితే అది కంట్రోల్లో పెట్టుకుంటూ మనం కొద్ది టైంకి కొంచెం తీసుకోవాలి ఏదో ఒకటి. అండ్ దాంతో మనకు చాలా బెనిఫిట్ అయ్యి మనకు ట్రీట్మెంట్లో హెల్ప్ చేస్తుంది. అయితే ఏం చేయాలంటే, పొద్దుగాల లేస్తాం కదా, జనరల్గా 6-6:30కి లేస్తారు. ఏదో నట్లు కన్జ్యూమ్ చేయాలి. ఒకరోజు బాదాంలు, ఒకరోజు అక్రోట్లు, ఓకే, ఒకరోజు పిస్తాలు, అన్సాల్టెడ్ పిస్తాలు. 5 3 రోజులు అయిపోయినాయి. మళ్ళీ మిగిలిన 3 రోజులు ఏం చేయాలంటే, మీరు కొద్దిగా మార్నింగ్ 6:30కి లేచినప్పుడు 3 days అయితే ఇవి తీసుకుంటున్నారు డ్రైగా. మిగిలిన 3 రోజులు మీరు 1 cup మిల్క్ తీసుకోండి. ఓకే, అది కూడా స్కిమ్డ్ మిల్క్ తీసుకోండి మార్నింగ్ 6 o'clockకి. 6 days అయిపోయింది. అట్లా దీంట్లో ఏమైనా మీకు నచ్చిందంటే 7th day కూడా అదే పాటించండి. ఇంకోటి ఏంటంటే, ఒక టైం టేబుల్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే టైం టేబుల్ రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు అది ఫాలో అవుతారు. ఇప్పుడు పిల్లలకి టైం టేబుల్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు బుక్కులు పెట్టుకొని పోతారు. అట్లా మనం కూడా ఫాలో చేయాలి డైట్లో. మళ్ళీ టిఫిన్లో ఏం చేయండి అంటే, దోశలు, ఇడ్లీలు మనం తింటాం, దాంట్లో రైస్ నింపుకుంటాం. అంటే రైస్ తోటే పిండి తయారు చేస్తాం. రైస్ మైనస్ చేసి కొర్రలు, జొన్నలు, రాగులు 3 రోజులకి ఇవి దోశ పిండి కోసం. మళ్ళీ ఇడ్లీ పిండి కూడా దాంతో తయారు చేసుకోవచ్చు. మీరు దీంతో ఇడ్లీలు చేసుకోవచ్చు, ఉప్మాలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, ఉత్తప్పాలు చేసుకోవచ్చు. అట్లా బ్రేక్ఫాస్ట్ ఏమో మిల్లెట్లు చేసుకుంటున్నాం. చట్నీ కూడా తీసుకుంటే తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్లు ఎక్కువ ఉంటాయి. ఈ ఫైబర్ కంటెంట్లు ఎక్కువ ఉండడం వల్ల మనకు సడన్ గ్లూకోజ్ స్పైక్ రాదు. ఇప్పుడు దోశలు కూడా ఎన్ని తినాలి ఇవి ఫైబర్వి? 1-1.5. లేకపోతే ఇప్పుడు మనం ఇంటికాడ దోశలు చేసుకుంటే 3 4 5 6 కూడా తినేటోళ్ళు ఉంటారు ఇంట్లో చేసుకొని. సో అట్లా తినొద్దు, 1-1.5 తీసుకోవాలి. మళ్ళీ లంచ్ అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు అన్ని ఫుడ్లలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రైస్. సో రైస్ మనం మానేయం ఈ డైట్లో. డైలీకి ఇంత రైస్ తీసుకోవాలి. డైలీ అంటే రెగ్యులర్గా మీరు ఇంత తీసుకుంటున్నారనుకోండి, దాని సగం క్వాంటిటీ రైస్ తీసుకోవాలి. కర్రీస్ మీకు ఇష్టం వచ్చిన కర్రీస్ తీసుకోండి, కానీ పులుసు ఎక్కువ చేసుకోండి. ఫ్రై కర్రీలు వాడకండి. కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఓకే. మనం కర్రీ రైస్లో కలిపేసి తినేటట్టు ఉండొద్దు, రైస్ మీరు కర్రీలో కలిపేసి తినేటట్టు ఉండాలి. అట్లా ఉండాలి. ఎందుకు? కర్రీస్లో చాలా ఫైబర్ ఉంటుంది. ఓకే. అండ్ షుగర్ లెవెల్స్ దాంట్లో చాలా తక్కువ ఉంటాయి. మన ట్రీట్మెంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మైక్రో న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ మంచిగా ఉంటాయి. అందుకే అట్లా చేయాలి. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి మీరు చాయ్ బదులు గ్రీన్ టీ కన్జ్యూమ్ చేయండి. ఓకే. 7-7:30కి డిన్నర్ చేసేయండి. డిన్నర్లో కూడా గుర్తుపెట్టుకోండి, డైలీ ఒక జొన్న రొట్టె మీకు నచ్చిన కర్రీతో తీసేసుకోండి. ఇవి మనం నా దగ్గర ఎవరైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరికీ మనం మొత్తం షుగర్ అది తగ్గిస్తాం కదా, వాళ్ళకి ఇచ్చే రెగ్యులర్ డైట్.
మళ్ళా ఏమైనా కాంప్లికేషన్లు ఉంటే మనం డైట్ కూడా చేంజ్ చేస్తాం. Person పర్సన్ to టు person పర్సన్ కూడా చేంజ్ change అయితేనే అవుతుంది. ఉంటుంది డైట్లో. ఓకే. బట్ బేసిక్‌గా అయితే ఈ డైట్‌ని ఎవరైనా డయాబెటిక్ ఎవరైనా పేషెంట్ ఎవరైనా పాటించొచ్చు. పాటించవచ్చు. ఓకే. 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి డైట్ అనేది మన వ్యూవర్స్‌కి ఈరోజు తెలియజేశారు. సో, చాలామంది రైస్ మానేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ అవకాశం లేకుండా హ్యాపీగా మానకుండానే వాళ్ళు డైట్‌ని అనేది పాటించొచ్చు. సో, చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.